తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 9న చిన్నమ్మ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ శశికళ సీఎం కావాలని ఒక నిర్ణయం తీసుకోనున్నారు. సీఎంగా చిన్నమ్మకు బాధ్యతలు అప్పగిస్తున్నామని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు ఏ పదవి ఇస్తారు, ఆయన రాజీనామా చేయడానికి అసలు అంగీకరిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. జయలలిత తరహాలోని శశికళ కూడా జ్యోతిష్యుల సలహాలు సూచనలు తీసుకుని ముహూర్తం నిర్ణయించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముహూర్తం దాదాపుగా ఖరారైపోవడంతో చిన్నమ్మ శశికళ సీఎం పీఠం అధిరోహించేందుకు తెర వెనుక కసరత్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో రేపు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు పోయస్ గార్డెన్ కు క్యూ కడుతున్నారు. రేపు శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ పోటీ చేస్తారా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. எனக்கு இப்போது 62 வயது ஆகிறது. మరోవైపు తన వ్యతిరేక వర్గాన్ని జయ సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారులను ఇంటికి పంపిస్తూ రూట్ క్లియర్ చేసుకుంటున్నారు చిన్నమ్మ. ఇందులో భాగంగా జయలలిత నమ్మిన బంటులా పేరొందిన మాజీ ఐఏఎస్ అధికారిని షీలా బాలకృష్ణన్ రాజీనామాకు ఆమోదం తెలిపింది అన్నాడీఎంకే ప్రభుత్వం. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అయితే అంతకు ముందే ఆమె పదవికి రాజీనామా చేశారు. సీఎం పన్నీర్ సెల్వం ఆ రాజీనామాను ఆమోదించారు. జయ చనిపోయిన వెంటనే అప్పటి సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. వెంటనే ఆయన్ను పక్కన పెట్టేశారు. జయలలిత హయాంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసిన కేఎన్ వెంకట్రామన్, ఏ రామలింగం లాంటి వ్యక్తులను సీఎంఓ కార్యాలయం ఇప్పటికే తొలగించేసింది. మొత్తం మీద సీఎం పీఠం అధిరోహించేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న శశికళ పాలనా వ్యవహారాల్లోనూ తనదైన మార్కుండేలా చూసుకుంటున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను శశికళ చేపట్టినప్పటికీ ఆమె తెర వెనుక కొందరు నేతలు, తెర ముందు పలువురు కార్యకర్తల నుంచి వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే జయ మేనకోడలు దీపా జయకుమార్ చిన్నమ్మకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి పావులు కదుపుతున్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడమే కాకుండా జయ నియోజకవర్గమైన ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకవేళ శశికళ అక్కడి నుంచి పోటీ చేస్తే బరిలో నిలబడి ఆమెను ఓడిస్తానని శపథం కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేస్తున్న చిన్నమ్మ పార్టీ ప్రభుత్వ కార్యకలాపాల్లో తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె 23 మంది సీనియర్ నేతలను పార్టీ పదవుల్లో నియమించడం జరిగింది. శశికళ త్వరలోనే జిల్లా స్థాయిల్లో కూడా పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పార్టీ పదవుల ద్వారా కొందరిని బుజ్జగించడానికి రంగం సిద్దం చేస్తున్నట్లు, ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే విడుదల కానున్నట్లుగా కూడా తెలుస్తోంది.